తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన సమస్యలు, రాజకీయ పార్టీల పరంగా అప్డేట్స్ చాలానే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సిఎన్జి ధరకు కూడా పెరగడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్నటి వరకు భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు చిరుజల్లులు పడటంతో కాస్త ఊరట లభించింది. ఇక నిర్మల్ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరతతో తరలించకపోవడంపై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం, లారీల కొరత, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిపై క్షేత్రస్థాయి విశ్లేషణను మన రిపోర్టర్లను అడిగి తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సిఎన్జి కూడా ఇటీవల 6 రూపాయల వరకు పెరిగింది. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సిఎన్జి ధర కూడా తగ్గేదలే అంటూ పెరుగుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ పెంపుదల వరుసగా 4వసారి జరగడంతో రోజువారీ వాహనదారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. అంతర్జాతీయంగా సముద్ర రేట్లు పెరగడం వల్ల దానికి ఒక ప్రభావం మన దేశ పైన కూడా పడతా ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల వల్ల డీజిల్ రేట్లు, అదేవిధంగా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. దాంతో సమానంగా సిఎన్జి రేట్లు కూడా తగ్గేదే అన్నట్టుగా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు అనేటువంటి సామాన్యమైన భారాన్ని మోపుతున్నాయి. సిఎన్జి రేట్లు కేజీకి కూడా 6 రూపాయల పైన పెరగడం వల్ల కూడా సామాన్యమైన పూర్తి బాధపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు పెట్రోల్, డీజిల్ వల్ల అటు సామాన్యమైనటువంటి కుటుంబంలోనే కాకుండా అటు వ్యాపారస్తులకి, అదేవిధంగా చిన్న తరహా వ్యాపారం చేసే వారికి కూడా పెద్ద భారంగా మారుతా ఉంది. రోజువారీగా 1 లీటర్ పెట్రోల్ ఉపయోగిస్తే కనుక ఆయన మీద రోజుకు 8 రూపాయల లీటర్కి 8 రూపాయల మనం లెక్క వేసుకుంటే కనుక 500 రూపాయల భారాన్ని మోపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డీజిల్ పరిస్థితి చూస్తే డీజిల్ లో ఉన్నటువంటి రేటు పెరగడం వల్ల లీటర్కి దాదాపు 8 రూపాయల వరకు పెరుగుకుంటూ వచ్చింది. అది ఈ యొక్క భారం అనేటువంటి ట్రాన్స్పోర్ట్ పైన పడుతుంది. ట్రాన్స్పోర్ట్ పైన పడడం వల్ల ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల పైన దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. అటు కూరగాయలు మొదలుకొని ఆయిల్ కానీ లేదా మిగతా సంబంధించిన నిత్యావసర వస్తువుల పైన పూర్తిగా భారం మోపుతుంది. దీన్ని కూడా మనం లెక్కలో తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది సామాన్య కుటుంబం పైన పెను భారాన్ని తెస్తుందని చెప్పచ్చు. అదేవిధంగా సిఎన్జి సంబంధించినటువంటి రేట్లు కూడా దాదాపు ఇప్పుడు మన హైదరాబాద్ లో 97 కేజీ 90 రూపాయల నుంచి 99 రూపాయల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఎన్జి వల్ల కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ సామాన్యులకు ఉన్నటువంటి అటు ఏదైతే ఆటోలు కానివ్వండి, లేకుంటే క్యాబ్లు కానివ్వండి, సిఎన్జి మీద ఆధారపడేటువంటి అనేక వాహనాలతో కూడా ట్రాన్స్పోర్టేషన్ భారంగా మారుతుంది. మొత్తం మీద చూసుకుంటే అది పెట్రోల్ ధరలు కానివ్వండి, లేకుంటే డీజిల్ ధరలు కానివ్వండి, లేకుంటే సిఎన్జి ధరలు కానివ్వండి, మొత్తం మీద కుటుంబం పైన నెలవారీగా చూసుకుంటే ఒక్కొక్క కుటుంబం మినిమం గా 2000 రూపాయల భారంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నటువంటి రేట్లు 8 రూపాయలు పెంచారనో లేకుంటే సిఎన్జి మీద 6 రూపాయలు పెంచారని మాత్రమే మనం ఆలోచిస్తాము. దాని నెలవారీగా మనం ఒకసారి కౌంట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది డీజిల్, పెట్రోల్, సిఎన్జి కూడా ఒక కుటుంబం, మధ్యతరగతి కుటుంబం పైన దాదాపు నెలకి 1500 నుంచి 2000 రూపాయల వరకు భారం పడే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రేట్ల పెరుగుదల వల్ల అటు జొమాటో కానివ్వండి, లేకుంటే క్యాబ్కు సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవనాధారం అనేటువంటి భారంగా మారుతూ ఉంది. తద్వారా వారు ఉద్యోగాలను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి వచ్చే జీతాలతో పోల్చుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కూడా చాలా పూర్తి స్థాయిలో భారాన్ని మోపుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తా ఉంది. అటు ఆర్టీసీ కూడా పూర్తి నష్టాలు ఉన్నప్పటికీ కూడా పెరిగిన డీజిల్ ధరటువంటి మరింత భారాన్ని పెంచుతున్న పరిస్థితి తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అంచెల వారీగా డీజిల్, పెట్రోల్, సిఎన్జి పెంచే అభిప్రాయాలు సమాచారం పెంచే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని మార్కెట్ వర్గాలలో తెలియజేస్తాం. అదే దాదాపుగా 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి
130 నుంచి 140 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా డీజిల్ కూడా 130 రూపాయల నుంచి 110 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అదే సిఎన్జి కేజీ సిఎన్జి రేట్ కూడా దాదాపు 110 రూపాయలు 115 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నటువంటి మార్కెట్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలలో కూడా జరుగుతున్నటువంటి చర్చగా ఇది మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరీ రోజువారీగా కూడా అటు సిఎన్జి పెట్రోల్ ధరలు అదేవిధంగా డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా సామాన్యుల మీద పెను భారంగా మారుతోంది. నిత్యావసర వస్తువులే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఆలోచించి సామాన్యులు బతకాల్సిన పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పచ్చు కావ్య. థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.